వస్తుందా? గిటారుడు గోకడానికి వచ్చినట్టున్నాడు. వాళ్ళకని చూస్తే గాడి తప్పినట్టే ఉన్నాడు. అలా ఎందుకు అనుకుంటావు? నేనన్నది నిజం. వయసులో ఉన్న కుర్రాళ్ళ చేష్టలు వయసులో ఉన్న నాలాంటి అమ్మాయిలకే అర్థమవుతాయి. నీ ఉద్దేశం నేను చంటి పిల్లనా? లేకపోతే ఏంటి? వాడి చూపులో నవ్వులో చూసి కూడా పసిగట్ట లేకపోవడం విడ్డూరమే. ఏమో, నాకంత ఎక్స్పీరియన్స్ లేదు. నాకు మాత్రం ఉన్నట్టు. ఆగమ్మా, ఏమైందమ్మా? నా కడుపులో పెరుగుతున్న ఆడపిల్ల పిండం గాలు కలవక ముందు నీకు చనిపోవాలి. చూడమ్మా, నీలాంటి తల్లులు మౌనంగా శ్మశాన ద్వారాలు తెరుచుకుంటూ పోతుంటే సభ్య సమాజంలో మనిషిగా బతకాల్సిన మగవాడు మానవ మృగంగా మారి నీలాంటి తల్లుల ప్రాణాలు తీస్తుంటే ఈ దేశం కోసం పాటుపడే విప్లవవాదులను ఎన్కౌంటర్ చేసే ప్రభుత్వాలు నీలాంటి తల్లుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అలాంటి మానవ మృగాల్ని ఎన్కౌంటర్ చేసి ఉంటే ఈ భారత సంతతి గర్వపడే బిడ్డల్ని మీ స్త్రీజాతి ఈ దేశానికి అందించి ఉండేది. ఓ స్త్రీగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడానికే నేను నిన్ను బతికించాను. పదమ్మా, పద. రేయ్ రేయ్, రారా బయటికి. తల్లిని చేయడమే కాకుండా కంటే మగబిడ్డనే కనాలని హుకుం జారీ చేసే నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా. నువ్వు ఈ స్టేట్ లో ఉండడానికే అనర్హుడివి. నీలాంటి వాడికి భార్య కావడం ఆమె చేసిన మొదటి తప్పు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అవసరం లేదురా. ఫాదర్ ఆఫ్ ది స్ట్రీట్ గా ఉంటే చాలు. మన రాజ్యాంగం, కోర్టులు కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని అంగీకరించవు. భర్తగా నువ్వు కోరుకున్న బిడ్డను కణాలని శాసించే నీలాంటి భర్తకు కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని వర్తింపజేసినప్పుడే స్త్రీ స్వాతంత్రం సిద్ధిస్తుంది. నేను స్త్రీ స్వాతంత్రాన్ని కోరుకునేవాణ్ణి. క్షమించవే, నిన్ను బాగా చూసుకుంటా. ఎలాంటి వాళ్ళు నీకు తీసుకురాక ఎరా కుమ్మిసాడు. ఇదేంటి ఇంకా రాదు? ఈడొచ్చేసాడు. ఏంటి బదులు చెప్పొచ్చుగా. హాయ్, ఏంటి విష్ చేయడానికే వచ్చావా? అదేం లేదు, మిమ్మల్ని ఇక్కడ చూశానుగా, అందుకే జస్ట్ విష్ చేశా. ఏ చేయకూడదా? విష్ అయితే పర్వాలేదు, విషయం ఏమైనా ఉందేమోనని. హాయ్. హాయ్. నా పేరు సతీష్, మీ పేరు? ప్రవళిక. వచ్చావా తల్లి? వీడేదో నస పెట్టేటట్టున్నాడు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు ఇది నన్ను పడనిచ్చేటట్లేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు ఇది నన్ను పడనిచ్చేటట్లేదు. ఏంటే పేరడగ్గానే చెప్పేశావు? ఏమోని, తన పేరు చెప్పి నా పేరు అడిగాడు, అందుకే చెప్పా. అందులో తప్పే ఉంది. ఇప్పుడు పేరు, రేపు ప్రేమ, ఎల్లుండి ముద్దు, ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా. లేదు, నువ్వేదేదో ఊహించుకోకు. సర్లే పదవే, జోక్ చేసా. మన లైఫే చిన్నదిరా, అందులోనూ కాంప్రమైజులు, కండిషన్లు ఎందుకు చెప్పు? భర్తగా నువ్వు కోరుకున్న బిడ్డను కణాలని శాసించే నీలాంటి భర్తకు కన్ను కన్ను సిద్ధాంతాన్ని వర్తింపజేసినప్పుడే స్త్రీ స్వాతంత్రం సిద్ధిస్తుంది. Don't be friends tonight. చూడవే. ఏ సతీష్, ఏంటి పిల్లాల్లా కార్చుకుంటున్నావు? ఏయ్, ఏంటి ఆడదాని వై సిగ్గు లేకుండా ఆ మాటలు? నువ్వు కార్చుకుంటే నాకెందుకు సిగ్గు? ఏయ్, మళ్ళీ అదే మాట మార్చవా?
అంతా కారిపోయి ఉట్టి పుల్ల మిగిలేటట్టుంది. ముందు దాని పని చూడు. పుల్ల ఛే! నా చేతికి ఎలా వచ్చింది? ప్రవళిక, నో డౌట్ వీడికి రోగం అంటింది. రా నీకు అంటిస్తాను. చిచ్చి. ఈ తింగరది లేకుంటే కొంచెమైనా కెలికేవాడిని. ఛే! ఎంత చూసినా తనివి తీరదు. నీలో ఏదో ఆకర్షణ నన్ను ఎంతలా వేధిస్తుందంటే సాయంత్రం కలుస్తావుగా మనసు విప్పి చెప్తాను. నాలా నేను ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం నీ ఊహల పరిమళంతో పులకరించిపోతున్నాను. ఏమైనా నిన్ను నా కోసం ప్రత్యేకంగా మలిచిన ఆ బ్రహ్మకు శతకోటి వందనాలు. నువ్వు వచ్చి మా ఇంటి తలుపు తట్టినప్పుడు నా ఎదను తట్టావనిపించింది. వెళ్తూ వెళ్తూ వెనుదిరిగి చూసినప్పుడు నీ వెంటే నన్ను రమ్మన్నట్టు అనిపించింది. ఇలా ఫోటోలు చూస్తూ గడపటం నా వల్ల కాదు. ఎంత తొందరగా సాయంత్రం అవుతుందో ఆ క్షణమే నీ చూపుల్లో బందీనైపోవాలి. Sweet memories keep haunting me, and deep in my soul I know you are mine, and my heart belongs to you. హాయ్. హాయ్. 3 రోజుల నుంచి కనిపించట్లేదంటే మొహల్లా చూస్తే ఏదో కొత్త కళ. ప్రేమలో ఏమైనా పడ్డావా ఏంటి? ఒక కళ వచ్చిన వారు వేరే కళ అంటే గొప్పదనా త్వరగా స్వీకరిస్తారు. అర్థమయ్యి కానట్టుగా చెప్పావు. మనం అలా చెప్పావా? నువ్వేం చెప్పినా ఎలా చెప్పినా ఆ రోజు జరిగిన సంఘటనలో మాత్రం నీ మొహంలో మార్పును స్పష్టంగా గమనించాను. ఖచ్చితంగా నువ్వు శంకర్ని ప్రేమిస్తున్నావు. పోనీలే, నీ ఆశ నేనెందుకు కాదనాలి? నా వంతు హెల్ప్ నేను చేస్తానులే. ఆ తరువాత డ్రీమ్లో విహరిస్తారో డ్యూయెట్లే పాడుకుంటారో మీ ఇష్టం. పడిపోతున్నావు. నీకు ఆనందం వచ్చిన పట్లేమో ఆవేశం వచ్చిన పట్లేమో. పెళ్లి కావాల్సిన పిల్లవి అంత ఆవేశం పనికిరాదు. కొంచెం తగ్గించుకో. నేను ఇక్కడ ఛాలెంజింగ్లతో బతికేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆవేశం చూపించావనుకో, ఆ వచ్చినోడు నీ ఆవేశం